14లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక్క ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ తర్వాత 4 ఎంపీలు లేరు, ఇప్పుడు 8 మంది ఎంపీలు లేరు. అంటే తెలంగాణ ప్రజలు ఒక నమ్మకంతో వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. మరి ఆ నమ్మకాన్ని ఏమైంది? ఈరోజు కేవలం కుర్చీని కాపాడుకోనికనే నరేంద్ర మోడీ అబ్కీ బార్ 400 అని చెప్పిన నరేంద్ర మోడీకి 240 సీట్లు వస్తే ప్రభుత్వం కోసం ఎవరైతే పార్టీలు 2 మేజర్ పార్టీలు నితీష్ కుమార్ మరియు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని చెప్పి ఈరోజు ఆ 2 రాష్ట్రాలనే నిర్మలా సీతారామన్ గారు వేరే ఇంకే రాష్ట్రం లేనట్టు ఈ భారతదేశంలో ఆ 2 రాష్ట్రాల గురించే ప్రస్తావన తీసుకొచ్చి నిన్న ఆమె చెప్తున్నారు, నేను 2 రాష్ట్రాలే మాట్లాడిన, ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది, అన్ని రాష్ట్రాల గురించి నేను మాట్లాడలేను, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంటే క్లియర్ కట్ గా అర్థమవుతుంది 2 రాష్ట్రాలు ఎందుకు గుర్తుకొచ్చినాయంటే మరి ఈ 18వ లోక్సభలో వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళిద్దరే అవసరం కదా. ఇవాళ విభజన హామీ గురించి మాట్లాడుకుంటూ నిర్మలా సీతారామన్ గారు 2014 విభజన హామీలో తెలంగాణ లేదా? ఆమె మాట్లాడుతూ మొత్తం ఆంధ్రప్రదేశ్ వెనుకబడ్డది, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం గుర్తుకొచ్చింది కానీ ఇక్కడ పాలమూరు రంగారెడ్డి గుర్తుకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ గుర్తుకొచ్చినాయి కానీ తెలంగాణలో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ గుర్తుకు రాలేదు. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి అన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చినప్పుడు క్లియర్ గా ఆయన చెప్పిండు, పెద్దన్న పాత్ర పోషించాలి, నువ్వు పోషించి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలి, తెలంగాణకు కూడా న్యాయం చేయాలి, ఓన్లీ గుజరాత్ ఒక్కదానికే కాదు అని కూడా ఆయన క్లియర్ గా గతంలో చెప్పిండు. మరి దాన్ని కూడా ఈరోజు తుంగలకు దొక్కి ఎవ్వరు ఏం చెప్పినా మాకు సంబంధం లేదు, మేము కేవలం మా ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రక్రియలనే ఉంటాం తప్ప మాకు ఎవరి బాధలు వినపడవు, ఎవరేం చెప్పినా వినపడదు అంటారు. ఈ రోజు మాకెంత బాధ్యత ఉందో బీజేపీ వారికి కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి నేను బీజేపీ ఎంపీలను ఒకవేళ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే, మీకు ఓట్లేసిన ప్రజల మీద మీకు విఘ్నత ఉండి చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా నిరసన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.